కర్ణాటకలో సీఎం మార్పు వ్యవహారం అంత అధిష్టానం చేతిలో ఉందన్న ఖర్గే. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సీఎం పగ్గాలు కట్టబెడుతున్నారనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాజధాని బెంగళూరులో మీడియా ఈ అంశంపై ప్రశ్నతో ఆయన సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి మార్పు అంశం పార్టీ హైకమాండ్ చేతిలో ఉందని, పార్టీ హైకమాండ్లో ఏం జరుగుతుందో విషయాన్ని ఏ ఒక్కరు బయటికి చెప్పారని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ విషయంలో చర్య తీసుకునే హక్కు హైకమాండ్కే మాత్రమే ఉందని, కాబట్టి విషయాన్ని హైకమాండ్కి వదిలేద్దామని చెప్పారు. దీనిపై ఎవరు అవసరమైన సమస్యలు సృష్టించవద్దని ఆయన కోరారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు వార్తలు నిజమేనని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్న ఖర్గే పై విధంగా స్పందించారు. డీకే శివకుమార్ కర్ణాటక సీఎం కాబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ ఆదివారం అదే విషయాన్ని చెప్పడం చర్చనీయంగా మారింది. మరో 2-3 నెలల్లో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని హుస్సేన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసా అని ప్రస్తుతం హైకమాండ్ శివకుమార్ గురించి యోచిస్తుందని అన్నారు. డీకే శివకుమార్కి అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఈ వ్యాఖ్యలు ప్రధానం సంతరించుకున్న నేపథ్యం ఉంది. ఒక పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఇలా అక్కడ ప్రభుత్వము నిజంగా ఏం చేస్తుందో అర్థమయ్యేప్పుడు అక్కడ ఉన్నటువంటి సిద్ధరామయ్య అవినీతి కేసులో చాలా వరకు అవినీతి కేసులో ఇలా కూరుకుపోయేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ ఉచిత 6 గ్యారెంటీలు ఇచ్చినా అక్కడ ఉచిత 6 గ్యారెంటీలు ఇచ్చినా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే అంతంత మాత్రమే ఉంది. ఒక పక్కన విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి, ఇలా బీజేపీకి ఏ విధంగా మనం పెట్టుబడి పెట్టాలనే నేపథ్యం ఉంది. ఒక పక్కన తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మార్పు అయినా జరిగితే, కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరిగినట్టయితే తెలంగాణలో కూడా అదే డిమాండ్ ఇక్కడ వచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఒకవేళ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మార్పు జరిగిందంటే ప్రభుత్వము కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రిని మార్పు చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ తెలంగాణలో జరగదు. ఒకవేళ కర్ణాటకలో జరిగినా కూడా కర్ణాటక పరిస్థితికి తెలంగాణ పరిస్థితికి డిఫరెంట్గా ఉండేటువంటి నేపథ్యం ఉంది. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి మార్చారనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీకి పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు, బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ కర్ణాటక రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలు డీకే శివకుమార్ అక్కడ ముఖ్యమంత్రిగా అయితే డీకే శివకుమార్ ప్లేస్లో ఒకవేళ తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి మార్పు జరుగుతున్న నేపథ్యం వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ఒకవేళ నిజంగా మార్పు జరిగిందంటే ఇక్కడ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా బ్లాస్ట్ అయ్యేటువంటి నేపథ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ పోతే 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి టీమును ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది రేవంత్ రెడ్డి. ఆ విధంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏది ఏమైనప్పటికీ జరుగుతున్నటువంటి పరిస్థితుల పరిణామాలు అయితే మనం చూస్తున్నాం. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు కూడా మీకు చెప్పడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చదవండి. మన టీవీ ఛానల్ ఇది మన ఆత్మగౌరవ నినాదము. ఈ దేశంలో ఎవ్వరు పెట్టని ఆశయం ఆలోచన ఈ సమాజం పట్ల ఉన్నటువంటి నేపథ్యము